తమిళనాడు గవర్నర్పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమిళనాడు వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ ధర్నాలకు పిలుపునిచ్చింది. పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి వల్లే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. లోక్ భవన్లో బలం నిరూపించుకోవాలని కోరే హక్కు గవర్నర్కు లేదని తెలిపారు. తమిళనాడు గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్నారు. విజయ్ను ఆహ్వానించడం మినహా గవర్నర్ మరో మార్గం లేదన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ లోక్ భవన్ ముట్టడికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టనున్నారు. తమిళనాడు గవర్నర్పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమిళనాడు వ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ ధర్నాలకు పిలుపునిచ్చింది. పీఎం మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడి వల్లే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. లోక్ భవన్లో బలం నిరూపించుకోవాలని కోరే హక్కు గవర్నర్కు లేదని తెలిపారు. తమిళనాడు గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్నారు. విజయ్ను ఆహ్వానించడం మినహా గవర్నర్కు మరో మార్గం లేదన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ లోక్ భవన్ ముట్టడికి ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గవర్నర్ బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే తమిళనాడు గవర్నర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ముఖ్యంగా తమిళనాడులో విజయ పార్టీకి, టీవీకే పార్టీకి 108 అసెంబ్లీ స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ గవర్నర్ పూర్తి స్థాయి మెజారిటీ తోటి, అంటే సభ్యుల సంతకాలతోటి వస్తేనే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తామని చెప్పడంతో 2 సార్లు విజయ్ గవర్నర్ తో భేటీ అయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒత్తిడి వల్లనే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆలస్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. లోక్ భవన్ లో బలం నిరూపించుకోవాలని కోరే హక్కు గవర్నర్ కు లేదు, అసెంబ్లీలో మాత్రమే బల నిరూపణ చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తమిళనాడు విరుతునగర్ ఎంపీ మాణికన్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో బీజేపీపై వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ గెలిచింది. ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. మరోవైపు విజయ్ కు మొట్టమొదటిగా, అంటే తొలుత కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి బీజేపీ గవర్నర్ చేత రాజకీయాలు చేపిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, వీకేసీ, అదేవిధంగా సిపిఎం, సిపిఐ పార్టీలు, మిగతా పార్టీలన్నీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ నిలిచారు కాబట్టి విజయ్ను ప్రమాణ స్వీకారం చేపించాలి, విజయ్ చేత ప్రభుత్వం ఏర్పాటు చేపించాలి, ఆ తర్వాత బల నిరూపణ చేపించుకోవాలంటూ కూడా మిగిలిన రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి డిఎంకే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి అధికారంలోకి రావాలనే ఆశ మాకు ఎలాంటి ఆశ లేదు. విజయ్ కి ప్రజలు తీర్పిచ్చారు. తొలుత విజయ్ ని ప్రభుత్వం గవర్నమెంట్ ను ఫామ్ చేయనివ్వండి, ఆ తర్వాత 6 నెలలు విజయ్ కి సమయం ఇస్తాము, విజయ్ పరిపాలన చూసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామంటూ కూడా స్టాలిన్ క్లియర్ కట్ గా తన సందేశాన్ని పంపిన పరిస్థితి మనకు ఓవరాల్ కనబడుతోంది. తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలతో పాటు సినీ ప్రముఖులు సైతం విజయ్ను ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ చేత రాజకీయం చేపిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సాధారణంగా ఎక్కడైనా హంగు పరిస్థితులు వచ్చినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినటువంటి పార్టీకి అవకాశం ఇస్తారు. వారం లేదా 15 రోజుల్లో లోపు సమయం ఇచ్చి అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలంటూ ఆ పార్టీకి సమయం ఇస్తారు. ఈలోపు ఆ పార్టీ బల నిరూపణ చేసుకుంటే ప్రభుత్వం నిలబడుతుంది. ఒకవేళ బల నిరూపణ చేసుకోకపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇట్లా విజయ్కు అవకాశం ఇవ్వాలి, కానీ నేరుగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే ప్రమాణ స్వీకారం చేపిస్తామంటూ గవర్నర్ చెప్పడం మాత్రం దీని వెనక రాజకీయం ఉంది, కుట్ర ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. గవర్నర్ మంచివారే, కానీ గవర్నర్ పై ఒత్తిడి తెచ్చి రాజకీయం చేస్తున్నారంటూ కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. అయితే ఈ రోజు తమిళనాడు రాజకీయాల్లో కీలక అంశాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. వీకేసీ ఈ రోజు ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించకపోబోతోంది.
సిపిఎం సిపిఐ పార్టీలు సైతం ఈ రోజు కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని విజయ్ పార్టీకి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా అనే దానిపైన అధికారిక ప్రకటన చేయబోతున్నారు. నిన్న వీకేసీ సిపిఎం సిపిఐ పార్టీల నేతలు మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయ్యారు. మీరు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు, విజయ్ కు మద్దతు ఇవ్వాలా లేదా అనేది పూర్తిగా మీ నిర్ణయానికి వదిలేస్తున్నట్లు కూడా డిఎంకే అధినేత స్టాలిన్ స్పష్టం చేయడంతో ఈ రోజు ఈ మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ మూడు పార్టీలు ఒకవేళ విజయ్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా నేరుగా రాజ్భవన్ కి మొత్తం 119 మంది ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుని వెళ్లి విజయ్ గవర్నర్ కు సమర్పించి ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.